రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. యూరోప్లో ఒక్కొక్క దేశము నెమ్మదిగా అక్రమ వలసదారులు, అక్రమ చొరబాటుదారుల విషయంలో ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, ముస్లిం దేశాలు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల నుంచి జరుగుతున్నటువంటి అక్రమ వలసలు, వాటి వల్ల వస్తున్నటువంటి సమస్యలు, వీటి విషయంలో మేల్కొంటున్నాయి. కఠినమైనటువంటి చట్టాలు చేస్తున్నాయి. తాజాగా గ్రీస్ తన దేశంలో ఒక చట్టాన్ని చేసింది. ఆ చట్టం ప్రకారము అనుమతి లేకుండా, ఆథరైజేషన్ లేకుండా, ప్రభుత్వానికి తెలియపరచకుండా గనక మసీదులను నిర్మాణం చేస్తే ఆ మసీదుల్ని తొలగించేస్తారు. ఆ మసీదుల నిర్వాహకుల్ని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. జైల్లో పెట్టి వాళ్ళ యొక్క రెసిడెన్స్ పర్మిట్ని క్యాన్సిల్ చేస్తారు. ఆ తరువాత వాళ్ళని వాళ్ళ దేశాలకు డిపోర్ట్ చేసేస్తారు. పడవెక్కించి, విమానం ఎక్కించి పంపించేస్తారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం పేరు లా నంబర్ 5224 ఆఫ్ 2025. 2025లో అమల్లోకి వచ్చినటువంటి 5224 నంబరు ఉన్నటువంటి చట్టం. ఈ చట్టం ప్రకారము గ్రీసులో నిర్మాణమవుతున్నటువంటి అక్రమ మసీదుల మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. గ్రీస్ చాలా ఆసక్తికరమైనటువంటి దేశం. గ్రీస్ దేశంలో 94-95% మంది ప్రజలు క్రైస్తవులు. ఆర్థడాక్స్, గ్రీక్ క్రిస్టియానిటీ ఉంది, లేకపోతే నాన్ క్యాథలిక్, వేరే వేరే డినామినేషన్స్ చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కలిపి నియర్లీ 94% క్రిస్టియన్ దేశం. 4% జనాభా తమకు ఏ మతము లేదు, మేము నాస్తికులము అని చెప్పేవాళ్ళు ఒక 4% ఉన్నారు. 2% ముస్లిమ్స్ ఉన్నారు. ఈ ముస్లిములలో ఎక్కువ మంది వాస్తవంగా ఎక్కడి నుంచి రావాలి? గ్రీసు యూరోప్లోని చిట్ట చివరి దేశము. గ్రీస్ తర్వాత తుర్కియా వస్తుంది. తుర్కియాలోని 5% యూరోప్లో ఉంది, మిగతా అంతా కూడాను ఏషియాలో ఉంది. కాబట్టి తుర్కియా నుంచి రావాలి, మొరాకో నుంచి రావాలి, లిబియా నుంచి రావాలి, సిరియా నుంచి రావాలి. కానీ అక్కడ అక్రమ చొరబాటుదారులు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి లిబియాకో, మిగతా దేశాలకో రావడము, తుర్కియాకో రావడము, అక్కడి నుంచి పడవల ద్వారా గ్రీస్లోకి ప్రవేశించడం చేస్తున్నారు. ప్రవేశించి అక్కడికి వెళ్ళిన తరువాత తమ దేశంలోని మతమౌఢ్యాన్ని తీసుకొస్తున్నారు, మత దురహంకారాన్ని మోసుకొస్తున్నారు. యూరోపియన్ జీవన శైలి ఏదైతే ఉందో ఆ శైలిని వీళ్ళు పూర్తిగా ధిక్కరిస్తున్నారు. అక్రమ మసీదులు నిర్మాణం చేస్తున్నారు. ఈ అక్రమ మసీదులు అంటే అనుమతులు లేవు, ఎటువంటి సదుపాయాలు ఉండవు, మైకులు పెట్టడము, రోడ్లను బ్లాక్ చేయటం, ఇదంతా జరుగుతోంది. వీటిపైన ఈ 5224 అనేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. దీనిలో భాగంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ మసీదులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఉక్కుపాదం మోపడం ఆరంభించారు. ముఖ్యంగా ఇటువంటి బంగ్లాదేశీలు వచ్చి బిల్డింగుల యొక్క బేస్మెంట్స్లో కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, అపార్ట్మెంట్లలోని గదుల్లో, లేకపోతే అపార్ట్మెంట్లో మెట్లెక్కే చోట ఉన్నటువంటి కింద ఉండేటటువంటి చిన్నపాటి జగాలో, లేకపోతే గిడ్డంగుల్లో, వేర్ హౌసెస్లో, పార్కింగ్ లాట్స్లో 4 రేకులు వేసేయటము, తలుపులు మూసేయటము, మైకులు పెట్టేయటము, ఆ తర్వాత ప్రార్థన పేరిట రోడ్లను బ్లాక్ చేయటము, మెట్ల మీదకి పూర్తి ఆక్యుపై చేయటము, వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగించటము, రోడ్ల మీద పూర్తిగా బ్లాక్ చేయటం, ఇదంతా జరుగుతున్నది. దీనిని అడ్డుకునేందుకు ఈ లా నంబర్ 5224ని తీసుకొచ్చారు. చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా అక్రమ మసీదుని చూడగానే ముందు దాన్ని సీల్ చేస్తారు. అనుమతులు లేకపోయినట్టయితే, ఆథరైజేషన్ లేకపోయినట్టయితే, రిక్వైర్డ్ కండిషనాలిటీస్ ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని గనక పాటించకపోతే ముందు వాటిని సీల్ చేయటము, ఆ తరువాత ఆ మసీదు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జైలు శిక్ష విధించటము, 3వది వాళ్ళ రెసిడెన్షియల్ పర్మిట్ని క్యాన్సిల్ చేయటము, 4వది వాళ్ళ సొంత దేశానికి వాళ్ళని టపా కట్టించి పంపించేయటం. చాలా పెద్ద ఎత్తున ఈ పనిని ప్రారంభించారు. ముఖ్యంగా అక్కడ ఒక ప్రాంతం ఉంది, పట్టణం ఉంది. ఆ ప్రాంతం పేరు ఎగియోస్ నికలావుస్.
ఈ ఎగియోస్ నికలౌస్లో ఈ రకంగా వచ్చినటువంటి ఒక అక్రమ మసీదు వల్ల స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగడం మొదలుపెట్టింది. వాళ్ళ మైకులు, వాళ్ళ రోడ్లను బ్లాక్ చేయటము, తరువాత మిగతా మతానికి సంబంధించిన, క్రైస్తవ మతానికి సంబంధించిన కార్యక్రమాలని అడ్డుకోవడము. దీంతో అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం రంగంలోకి ప్రవేశించి ఈ చట్టాన్ని చేసింది. పట్టణాలలో నిర్మాణ ప్రణాళిక, అదేవిధంగా పట్టణాల యొక్క సామాజిక జీవనంలో నేర ప్రవృత్తిని అరికట్టడము, అదేవిధంగా చట్టపరమైనటువంటి నియమ నిబంధనల్ని పాటించకపోతే వాళ్ళకు విధించాల్సిన శిక్షలు, ఈ 3 సెక్షన్లను ఈ లా నంబర్ 5224లో పొందుపరిచి ఇప్పటికీ ఒక 60 అక్రమ మసీదుల్ని తొలగించడం జరిగింది. మరొక 100 సైట్స్ ఈ రకంగా ఉన్నాయి. 2010 నుంచి ఈ జనాభా పెరిగింది. ఇరాక్ నుంచో, ఇరాన్ నుంచో, సిరియా నుంచో, లిబియా నుంచో వస్తే అర్థమవుతుంది, కానీ బంగ్లాదేశ్ నుంచి ఎలా వస్తున్నారన్నది చాలా పెద్ద ప్రశ్న. ఈ రకంగా వస్తున్నటువంటి అక్రమ మైగ్రేషన్, అక్రమ మసీదుల నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. గ్రీస్ చట్టాలు మాత్రమే అమలవుతాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ మైగ్రేషన్ అండ్ అసైలం, శరణార్థుల కోసము, అదేవిధంగా వేరే దేశాల నుంచి వలస వచ్చే వాళ్ళ కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది. మన దేశంలో కోట్ల మంది ఉన్నా కూడాను ఆ రకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఫర్ ఇమిగ్రేషన్, మంత్రిత్వ శాఖ ఫర్ అక్రమ చొరబాటుదారులు లేదు. కానీ గ్రీస్లో ఉంది. దాని మంత్రి ఉన్నాడు, అతని పేరు థానోస్ పెల్వ్రిస్. ఆయన చట్టసభలో ఒక్క అక్రమ మసీదుని కూడా గ్రీసులో ఉంచబోము, బేస్మెంట్లలో, వేర్ హౌస్లో, పార్కింగ్ లాట్స్లో ఎటువంటి సదుపాయాలు లేకుండా, వెంటిలేషన్ లేకుండా, అదేవిధంగా టాయిలెట్స్ లేకుండా, వజూ చేసుకోవడానికి నీళ్ల సదుపాయం కూడా లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిలో ఉన్నటువంటి వీటన్నిటినీ తొలగించి తీరుతామని ఆయన ప్రకటించారు. గ్రీసు ప్రభుత్వము చాలా దృఢంగా దీన్ని అమలు చేస్తోంది. మొత్తము దేశంలో ఉన్నటువంటి ఈ అక్రమ మసీదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను బంగ్లాదేశీలు కట్టారు. ఎక్కడ బంగ్లాదేశ్ నుంచి తుర్కీకి కూలీలుగా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ గ్రీస్లోకి ప్రవేశించటము, ఇది చాలా అక్కడ జనాభా యొక్క స్వరూప స్వభావాలను ప్రభావితం చేయటమే కాకుండా 2% అయినప్పటికీ పట్టణాల్లో ఎక్కువగా ఉండడంతో పట్టణాల డెమోగ్రఫీ మారుతోంది. కాబట్టి ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చి ఈ అక్రమ మసీదుల్ని తొలగించారు. ఇప్పటికే 60 మసీదులను తొలగించారు. మొత్తం 100 ఉన్నాయని వాటిని ఇప్పుడు గుర్తించే పనిలో అక్కడి ప్రభుత్వం పడింది. అక్కడి ప్రభుత్వము ఉక్కుపాదం మోపటం వల్ల ఈ బంగ్లాదేశీ చొరబాటుదారుల సమస్యకు ఒక పరిష్కారం వెతికినట్టుగా అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.